హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి ఈ వీడియోలో నా సింపుల్ కుకింగ్ ఎలా ఉంటుంది డేలో అనేసి చూపిస్తూ ఉన్నాను మీ అందరితోటి. ఇక్కడ మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే నేను గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాను. అది కూడా చాలా సింపుల్ వేరియేషన్లో చేస్తాను. నేను ఎలా చేస్తానో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ముందుగా అయితే హాట్ వాటర్లో ఇలా కొన్ని రెడ్ చిల్లీస్ అయితే నానబెట్టాను. అవైతే కొద్దిగా నానిపోయాయి. సో అది ఇప్పుడు మిక్సీకి వేస్తూ ఉన్నాను. ఎండుమిర్చితో పాటు కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేసి మిక్సీకి అయితే వేస్తాను. కొద్దిగా ఆ వాటరే వేసి మొత్తం సాస్ అనేది ప్రిపేర్ చేస్తాను ఇంట్లోనే. దాంతోపాటు వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఇట్లా మనం ఏమైతే వేయాలనుకున్నామో అవన్నీ వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్ చిల్లీ అలాగే వెల్లుల్లి, దాంతోపాటు మనం ఏ వాటర్లో అయితే నానబెట్టామో ఆ వాటర్ని కొద్దిగా వేసి మొత్తం మెత్తగా పేస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలా మొత్తం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ అయితే కొద్దిగానే చేశాను. బికాస్ నేను క్వాంటిటీ తక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రైస్ ఒక చిన్న గ్లాస్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను తక్కువ క్వాంటిటీలోనే ఇలా పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టాను. వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఇంకా నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పడుతుందండి. అది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి సాస్ని అయితే వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సాస్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే సన్నగా చాప్ చేసుకున్నటువంటి గార్లిక్ని అయితే వేస్తూ ఉన్నాను. కొంచెం గార్లిక్ ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుందండి. ఇలా గార్లిక్ మొత్తాన్ని సన్నగా కట్ చేసుకొని మొత్తం అంతా ఆ సాస్లోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూసారు కదా, గార్లిక్ కూడా మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. క్యాప్సికము, బీన్స్, అలాగే సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్, ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు. కొద్దిగా ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ మాడిపోకుండా, ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయినంత వేసుకొని అంతా మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మొత్తం అడుగు పట్టేసి మాడిపోతుంది. తగినంత సాల్ట్ అనేది వేసేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను. ఇలా రైస్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా సోయా సాస్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. జస్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగానే యాడ్ చేశాను. దీంతోపాటు కొద్దిగా గార్లిక్ సాస్ కూడా వేస్తూ ఉన్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లాస్ట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి దీన్నైతే. ఇలా ఇవి కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం రైస్ని టాస్ చేసుకోవాలి. ఇలాగే ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ ఆల్సో. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.
ఇంతటితో లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి పొంగనాలు వేస్తూ ఉన్నాను. ఇందులోకి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసి పెట్టాను ఆల్రెడీ. పొంగనాలు ఎలా వేస్తాననేది చెప్తున్నాను. కొద్దిగా దోస పిండి తీసుకొని అందులోకి ఆనియను, అలాగే సాల్టు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ యూజ్ చేయట్లేదు. పిల్లలకి గ్రీన్ చిల్లీస్ వస్తే తినరనమాట మా పిల్లలు. సో, అందుకని నేను యాడ్ చేయట్లేదు. చట్నీ ఎలాగో కొంచెం స్పైసీగానే ఉంటది కాబట్టి 2 బ్యాలెన్స్ అవుతాయనేసి గ్రీన్ చిల్లీ అయితే యూజ్ చేయలేదు. ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకో వైపు వచ్చేసి స్టవ్ పైన ఆల్రెడీ పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసి హీట్ అయితే చేస్తూ ఉన్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేస్తూ ఉన్నాను ప్రతి కుంతలోకి. ఇప్పుడైతే గినక ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని అయితే వేస్తూ ఉన్నాను కొద్ది కొద్దిగా. ఇలా అన్ని గుంతల్లోకి పొంగనాల పిండి అనేది వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లోనే మూత పెట్టేసి బాగా అడుగున ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇలా ట్విస్ట్ చేసుకుంటూ ఉన్నాను వీటిని రెండో వైపు కూడా కాల్చుకోవడం కోసం. ఇలాగే మనకు కావాల్సినన్ని పొంగనాలైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతటితో బ్రేక్‌ఫాస్ట్ పని కూడా కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దాని తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాను. ఈరోజు స్కూల్‌కెళ్ళేటప్పుడు పిల్లలైతే నన్ను కస్టర్డ్ ప్రిపేర్ చేస్తావా మమ్మీ అని అడిగారు. సో, దానికోసం ఇక్కడ నేను ఒక 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్‌ని అయితే బాయిల్ చేస్తూ ఉన్నాను. ఇవి బాగా పొంగొచ్చిన తర్వాత మిల్క్ అనేటివి దాంట్లో షుగర్‌కి బదులు ఇక్కడ జాగరీ పౌడర్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఒక చిన్న కప్పులోకి ఇలా జాగరీ పౌడర్ వేసేసుకొని అది మొత్తం బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలబెడుతూ ఉన్నాను మిల్క్‌ని అయితే మాత్రం. మళ్ళీ పొంగొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ అయితే ఈసారి మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నానండి. ఇందులో చాలా ఫ్లేవర్సే ఉంటాయి. వెనీలా, బటర్ స్కాచ్ ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. బట్ నేనైతే మాత్రం ఈసారి మ్యాంగో ఫ్లేవర్ తోటి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. 1 లీటర్ మిల్క్‌లోకి దాదాపు 4 టేబుల్ స్పూన్ వరకు పడుతుందనమాట ఈ కస్టర్డ్ పౌడర్. దాంట్లోకి కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసుకొని ఉండలు లేకుండా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్న మిల్క్‌లోకి ఈ కస్టర్డ్ పౌడర్‌ని వేసేసుకొని అంత ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్‌ని కలుపుకునేటప్పుడు పాలతోనైనా కలుపుకోవచ్చు. లేదు అంటే వాటర్‌తోనైనా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చండి. అదేమంత ఉండలు కట్టదు. మిల్క్‌లోకి వేసిన తర్వాతనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా బాగా దగ్గరకొస్తూ ఉంది. ఈ టైంలో స్టవ్ అనేది కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి. బాగా కొద్దిగా బాయిల్ అవుతున్న టైంలో ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లార్చుకోవాలి. ఈ కస్టర్డ్‌ని మొత్తాన్ని చల్లగైన తర్వాతనే ఫ్రిడ్జ్‌లో అనేది పెట్టి కొంచెం కూల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాతనే ఇందులోకి ఫ్రూట్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉన్నాను కొద్దిసేపు అలా చల్లగా అవుతుందనేసి. ఇంక ఇది సైడ్‌కి పెట్టేసి బాగా చల్లారుస్తూ ఉన్నాను నేనైతే. కస్టర్డ్ మొత్తాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి బయటికి తీసేసరికి కొంచెంగా అయితే తగ్గింది చూసారా? ఎందుకు అంటే మా పిల్లలు కొద్దిగా సెపరేట్‌గా తీసుకొని ఓన్లీ క్రీమీ టెక్స్చర్‌లోనే తినేసారండి. ఇంక నెక్స్ట్ ఉన్న దాంట్లో అయితే ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకిష్టమైన ఫ్రూట్స్ ఏవైనా సరే యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ ఆల్సో. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ అయితే ఇలా స్ప్రౌట్స్ చేసి పెట్టానండి. పెసలు, రాజ్మా, వైట్ చెన్న, రెడ్ చెన్న, బఠానీ ఇలా అన్నీ తీసేసుకొని నానబెట్టేసి బాయిల్ చేసి పెట్టాను. వాటినైతే తాలింపు వేస్తూ ఉన్నాను. ఇది చాలా చాలా హెల్తీ అండి. ఖచ్చితంగా తినండి. వీక్‌లో ఒక్కసారైనా సరే పిల్లలకి కూడా పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు.
అవి ఫ్రై చేసుకోవడానికైతే ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. వెరీ లెస్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటది. దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేశాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి గ్రీన్ చిల్లీ, ఆనియన్, కరివేపాకు ఇవి 3 అయితే వేస్తూ ఉన్నానండి. జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది ఆనియను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకొని మొత్తం సాఫ్ట్ అయితే చాలు ఆనియన్. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి అన్ని సీడ్స్‌ని వేసేయొచ్చండి. ఇది చాలా చాలా హెల్తీ. ఖచ్చితంగా తినండి. నేను కూడా వీక్‌లో ఒకసారి ఖచ్చితంగా మా ఇంట్లో ఇట్లా ఫ్రై చేసి పెడతాను. సమ్‌టైమ్స్ ఉత్తిగా కూడా ఉడకబెట్టేసుకొని సాల్ట్ వేసుకొని తింటాము. ఒక్కొక్కసారి ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్స్ తోటి కూడా తింటాము. ఎలా తిన్నా సరే టేస్ట్ అయితే చాలా బావుంటది. చూసారు కదా, ఆనియన్స్ అయితే మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పెసర్లు ఇవి ఏవైతే ఉన్నాయో అన్నీ వేసేసి మిక్స్ చేస్తూ ఉన్నాను. సమ్‌టైమ్స్ ఇలా అన్నీ బాయిల్ చేసి పెట్టి కర్రీలా కూడా ప్రిపేర్ చేస్తాను. చపాతీ లెక్కని, బగారా రైస్ లెక్కని చాలా చాలా టేస్టీగా ఉంటది. అండ్ ఈవినింగ్స్ ఎప్పుడైనా స్నాక్స్ లాగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఫ్రై చేస్తూ ఉంటాను. ఇది వెరీ వెరీ హెల్తీ. ఖచ్చితంగా తినండి. చూసారు కదా అండి, కొన్ని నేను ప్రిపేర్ చేశాను. అలాగే కొన్ని మా పిల్లలకి ఇష్టమైనటివి వాళ్ళు అడిగినటివి ప్రిపేర్ చేసి పెట్టాను. ఇలా ఫ్యామిలీ కోసం కుక్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంతే అండి ఇవాల్టి వీడియోలో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.